పట్టుకోండి సార్ పట్టుకోండి ఇది మీరు ఎన్నో దగ్గర మీరు పట్టుకోండి సార్ పాత్రికేయులందరికీ స్వాగతం అండి. స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా కార్మికులు ఇప్పటికే 1000 రోజులు పైగా ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. ఈ రోజున ప్రధాన అతిమండిగా మేము కళాకారులుగా, ఈ నగరంలో ఉండే కళాకారులుగా, ఉత్తరాంధ్ర కళాకారులుగా మా స్పందన ఏంటి, కళాకారులుగా మా వంతు కర్తవ్యం ఏంటి, మనం ఏం చేయాలనేటువంటి దాని మీద ప్రధాన అతిమండి ఇప్పటికే అనేక కార్యక్రమాలు చేపట్టింది, అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. దీనికి స్టీల్ ప్లాంట్ నిలబెట్టుకోవడం కోసం అనేక కళారూపాలను తయారు చేసి వీధుల్లోని కార్మికుల మధ్య ప్రదర్శించడం జరిగింది. దీనిలో భాగంగా ఒక రౌండ్ టేబుల్ సమావేశం కూడా గతంలో పెట్టాం. అయితే ఈ మధ్యకాలంలో కొంత స్తబ్దత ఏర్పడింది. ఎన్ని చేసినా ప్రభుత్వం మాత్రం ప్రైవేటీకరిస్తామని చెప్పే నేపథ్యంలో ఖచ్చితంగా కళాకారులుగా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి, కళాకారుల అంకిత భావంతో పనిచేయాలనే ఉద్దేశంతో డిసెంబర్ 27 నుంచి 30 తేదీ వరకు ఈ కళాకారుల తరఫున సాంస్కృతిక మేళాలాగా నిర్వహించి ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయదలుచుకున్నాం. ప్రభుత్వ రంగంలో స్టీల్ ప్లాంట్ని కొనసాగించండి అని చెప్పి ఈ సందర్భంలోనే ఈ గోళపత్రిక ఆవిష్కరణ జరిగింది. దీనికి ప్రధాన వక్తగా మన రెడ్డెం యాదకుమార్ గారు ఇచ్చేశారు. వారిని మేము ఎందుకు ఆహ్వానించడం జరిగిందంటే, నేటి బాలల్ని రేపటి ఉన్నత పౌరులుగా, ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేటువంటి విద్యాలయాన్ని నడుపుతున్నటువంటి విష్ణు స్కూల్ అధినేత, అదే సందర్భంలో ఆయన కళాకారుడిగా నటుడు, దర్శకుడు, రచయిత, నిర్మాత. ఆయన ఇప్పటికే చలనచిత్రాలకు దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. ఆయన దర్శకత్వం అయిన సినిమాలు రిలీజ్ కూడా అయ్యాయి. ఈ కళారంగంలో ఉన్న వాళ్ళ ప్రముఖులందరితోటి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం కాబట్టి యాదకుమార్ గారిని మేము ఆహ్వానించడం జరిగింది. వారు అంగీకరించారు. ఈ మన స్టీల్ ప్లాంట్ అనేది ఒక సెంటిమెంట్ మీద వచ్చినటువంటి సంస్థ. అది 32 మంది ప్రాణత్యాగం చేశారు, 64 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. అటువంటి దాన్ని నిలబెట్టుకోవడంలో కళాకారులుగా మేము కూడా మా వంతు భాగస్వామ్యం కావాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం. గాజువాకలో ఆర్టీసీ గ్రౌండ్స్లో డిసెంబర్ 27, 30 తారీఖు వరకు ఉత్తరాంధ్ర జిల్లాలో మొత్తం కళాకారులందరూ వివిధ కళారూపాలతో, తప్పిడిగుళ్ళు, కోలాటం, ఇతర కళారూపాలతో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా మేము ఈ కార్యక్రమం నిర్వహించాం. ఇప్పుడు మా ప్రధాన వక్త, ముఖ్య అతిథి అయినటువంటి రెడ్డెం యాదకుమార్ గారు మాట్లాడారు. విచ్చేసినటువంటి పాత్రికేయ మరియు మీడియా మిత్రులందరికీ కూడా, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా ఈనాటి ఈ కార్యక్రమం, ఈ ప్రెస్ మీట్కి ఇంత ఘనంగా నిర్వహిస్తున్నటువంటి ప్రజానాట్య మండలి అధ్యక్షులు రమణ గారికి, అదేవిధంగా చంటి గారికి, కళాకారులందరినీ కూడా కలుపుకొని పోయేటటువంటి వ్యక్తి, కళాకారులు మంచి గుర్తింపు కలిగినటువంటి వ్యక్తి వై అప్పారావు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని నన్ను పిలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే విశాఖ ఉక్కు మన హక్కు అనేటటువంటి ఒక నినాదంతో నాటి నుండి నేటి వరకు కూడా, అంటే సుమారు ఒక 1000 రోజుల పాటు, అంటే ఏ రోజైతే ప్రైవేటీకరణ చేస్తారో అన్నారో ఆనాటి నుండి నేటి వరకు కూడా విశాఖ ప్రజలు ఒక ఆత్మాభిమానం కింద ఫీల్ అయ్యారు. దాన్ని ఒక సొంతంగా, అంటే విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది మనది అని ఒక ఫీల్లో ఉన్నారు. మనమే కదా, ఒక విశాఖపట్నమే కాదు, ఆంధ్ర రాష్ట్రం మొత్తం అదే ఉంది. సో దాన్ని ప్రైవేటీకరణ చేస్తారు అనగానే చాలామంది మనసులో బాధపడ్డాయి. నేనేమంటానంటే, అనేకమైనటువంటి ప్రభుత్వం కూడా ప్రజల స్పందన తెలుసుకోవాలి, ప్రజల యొక్క నాణ్యత కనుక్కోవాలి, వాళ్ళు ఏం కోరుకుంటున్నారో తెలుసుకోవాలి అని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ సందర్భంగా నాటి నుండి నేటి వరకు 1000 రోజుల పాటు ఎన్ని విన్నపాలు, ఎన్ని వినతి పత్రాలు సమర్పించినా, ఎంతమంది దీన్ని రిక్వెస్ట్ చేస్తున్నా ఇంకా ప్రైవేటీకరణ చేస్తారు అని అనడంలో కొంత జనాలకి వ్యతిరేకత కూడా కలుగుతుంది. సో ప్రభుత్వాల మీద వ్యతిరేకత కలుగుతుంది. దీన్ని కూడా దృష్టిలో పెట్టుకొని, అంటే ప్రజలే నిజమైన పరిపాలకులను మీకు తెలుసు కాబట్టి వాళ్ళకి ఏం కావాలో ఇవ్వాలి కాబట్టి, సో దీన్ని ప్రైవేటీకరణ అనేటటువంటి పద్ధతిని మానుకోవాలని
మేము కోరుకుంటున్నాం. దీని సందర్భంగా దీన్ని వ్యతిరేకిస్తూ లేదా ఇది ఒక హక్కుగా భావిస్తూ విశాఖ నగర ప్రజలందరూ కూడా లేదా ఇందులో కళాకారులందరూ కూడా, నేను ఒక ఫిల్మ్ డైరెక్టర్గా, ఒక స్కూల్ ప్రిన్సిపాల్గా, మేము అందరం అంటే ప్రజానాట్య మండలి సమక్షంలో వాళ్ళ ఆధ్వర్యంలో 27, 28, 29, 30 తేదీల్లో ఒక గొప్ప కళాకారులందరూ సమూహం, ఒక 1000 మంది కళాకారులతో 10,000 మంది ప్రేక్షకుల ముందు జరుగుతున్నటువంటి ఒక కార్యక్రమం. ఈ కార్యక్రమానికి అందరూ కూడా జయప్రదం చేయాలని, ఇవి అంటే మీడియా మిత్రులకు కానీ లేదా ప్రెస్ వాళ్ళకి చెప్పేది ఏంటంటే, ఇది మనది అనే ఒక భావనతో దీన్ని ప్రచురించడం, దీన్ని ఎవరైతే ప్రభుత్వ రంగాల వాళ్ళు ఉంటారో వాళ్ళని దీన్ని స్వీకరించాలి, చూడాలి, ఈ ప్రైవేటీకరణని ఆపాలి, కంపల్సరీ ఆపాలి. ఎందుకంటే ఇందాకలా సార్ చెప్తూ ఇది ఈరోజు మనది కాదు, మనం కష్టపడి సంపాదించింది కాదు ఇది. అప్పుడు నాటి కాలంలో ఒక 32 మంది వాళ్ళు ప్రాణత్యాగాలు చేస్తే వచ్చినటువంటి స్టీల్ ప్లాంట్ అదే రూపంలో వస్తుంది. సో ఇది మనందరి హక్కు. దీన్ని ప్రైవేటీకరణ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది ప్రభుత్వాలు ఆలోచించాలి. ఇది స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ జరగకూడదని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఖచ్చితంగా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, అలాగే కళాకారులు ఇంకేనే ప్రభుత్వాలు ఉన్నాయి, ఇది కూడా గమనించాలి. కళాకారులు ఏదైనా సరే మెసేజ్ పాస్ చేస్తారు. అసలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాం. పెద్దలు చెప్పి ఉన్నారు. దీనికి అనేక మంది అనేక రూపాల్లో సహాయ సహకారాలు అనేది అందిస్తున్నారు. గతంలో సత్యారెడ్డి గారు ఉక్కు రక్షణ కోసం అనేది ఒక సినిమా కూడా తీశారు. మేము కూడా ఎన్నో రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టాం, కవితా గోష్ఠులు, అలాగే సాంస్కృతిక సంబరాలు, ఇటువంటి సంబంధించినటువంటి స్టీల్ ప్లాంట్ రక్షణ కోసం అనేక కార్యక్రమాలు అనేది నిర్వహించాం. ఇటీవల కాలంలో ఇది నిర్వహించడం అనేది చాలా పెద్ద కార్యక్రమం. ఇది ఇప్పుడు మన డైరెక్టర్ గారు చెప్పినట్టు 4 రోజుల పాటు 1000 మంది కళాకారులు ఇందులో పాల్గొనబోతున్నారు. అనేక రకాలు, ఇటు పాటలు కానివ్వండి, డ్యాన్సులు, వీధి నాటికలు, స్టేజ్ నాటికలు, జానపద నృత్యాలు, కోలాటాలు, చెక్క భజనలు, ఇటువంటి అనేక రూపాల్లో దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి, ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ప్రజానాట్య మండలి విశాఖ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో చేస్తున్నటువంటి ఈ బృహత్తర కార్యక్రమానికి పెద్దలు, ప్రజలు, మీడియా మిత్రులు అందరూ కూడా సహకరించి విజయవంతం చేయాల్సిందిగా అందరికీ కోరుతున్నామండి.